ఓం అరుణాచల శివ. నేను అరుణాచల యాత్రకు సంబంధించి ఫస్ట్ షార్ట్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో అప్పర్ స్వామి గారి మఠం గురించి చెప్పడం జరిగింది. మేము ఫస్ట్ టైం అరుణాచల యాత్రకు పోయినప్పుడు మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ఆటో వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి అంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటువంటి హోటల్ దగ్గర తీసుకుపోవడం జరిగింది. అంటే మనం ఏదైనా మంచి హోటల్ దగ్గర తీసుకువెళ్ళు అని చెప్తాము. వాళ్ళ ప్రాఫిట్ కోసం ఎక్కడో ఒక చోట మనల్ని బుక్ చేస్తారు. అలాగే ఒక పెద్ద హోటల్లోనే మేము బస్ చేయడం జరిగింది. అక్కడ సూట్ రూమ్ తీసుకున్నాము. ఆ సూట్ రూమ్ కాస్ట్ వచ్చేసరికి మాకు 3500 నుంచి 4000 దాకా పడింది. ఇక్కడ నుంచి అరుణాచల వ్యూ కూడా చాలా బాగా కనపడుతుంది. అంతా బాగానే ఉంది అని అనుకున్నాము. కానీ ఏంటంటే ఇక్కడ అరుణాచలంలో అంతా కూడా కమర్షియల్గా ఉంటారు. ఇక్కడ ఏమి డివోషనల్గా అంటే మనం ఇక్కడ భక్తులు అని చెప్పేసి అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అంత కమర్షియల్గా ఉంటుంది. డబ్బులు గుంజే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి మేము ఫస్ట్ టైం సూట్ రూమ్ తీసుకున్నప్పటికీ అంటే సూట్ రూమ్ తీసుకొని అంత కాస్ట్ అంత ఛార్జ్ పెట్టుకున్నప్పటికీ కూడా మేము అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళందరూ గీజర్ ఆపేసేయటం, మళ్ళీ మనం గీజర్ కోసం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. ఒకసారి ఏసీ ఆపేస్తారు, మళ్ళీ ఫోన్ చేసి ఏసీ పని చేయట్లేదని చెప్పాలి. వేరే వాళ్ళు వస్తారు, అందువల్ల మీరు అర్జెంటుగా ఖాళీ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అప్పుడు మేము మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేసి ఉండాల్సి వచ్చింది. అంటే కమర్షియల్గా ఉంటారు చాలా పెద్ద పెద్ద రెసిడెన్సీస్ని పెట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ పెట్టుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మేము అప్పర్ స్వామి గారి మఠాన్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే అంటే మిగతా మఠాలు కూడా తిరిగాం, ఆంధ్ర వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళంత ఫ్రాడ్ ఉండదు, అంత కమర్షియల్ ఉండదు. మనకి 1200లో మనకి ఏసీ రూమ్ అంటే చాలా బెటర్ నన్ను అడిగితే మిగతా వాటితో పోల్చుకుంటే. అంతేకాకుండా ఇక్కడ మనకు బడ్జెట్లో 500 కూడా మంచి రూమ్స్ లభిస్తాయి. అంతేకాకుండా లాకర్ ఫెసిలిటీ ఉంది. మామూలుగా విడిగా 100 రూపాయలకి 200 రూపాయలకి ఉండాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇప్పుడు వచ్చినా కూడా అప్పర్ స్వామి గారి మఠానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాకు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అంతా కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతే ఇక్కడ చాలామంది భక్తులు ఉంటారు. అదేవిధంగా కమర్షియల్గా ఉండరు. కొంచెం ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ అది ఈ విధంగా భక్తులు బాగా చూస్తారు. కాబట్టి నేను ప్రతిసారి కూడా అప్పర్ స్వామి గారి మఠానికి వస్తాను. కాబట్టి భక్తులు కూడా వచ్చినటువంటి వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద సూట్ రూమ్లు అంటే మనం సూట్ రూముల్లో అయితే బాగుంటుందని అనుకుంటాం. కానీ మనం ఖర్చు పెట్టగలిగినప్పటికీ ఇలాంటి సత్రాన్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే మనం చాలా హ్యాపీగా యాత్ర చేసి రావచ్చు.